నువ్వు గొంతు పట్టేసుకుందమ్మా. నేను చెప్పింది కరెక్టే గైస్. హాయ్ హలో నమస్తే వనకం సలాం అలైకుం. దిస్ ఇస్ యువర్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి 2 kg గోంగూర పచ్చడన్న. సూపర్ కాంబినేషన్ గా చిన్న. ఈ రోజు అయితే ఛాలెంజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. ఎందుకో తెలుసా, ఈ రోజు నార్మల్ గా గోంగూర పచ్చడన్నమే కాదు, వితౌట్ వాటర్ ఈటింగ్ ఛాలెంజ్. సచ్చిపోతారు కూడా ఇద్దరం కూడా. ఒక్కొక్కలకుంటది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. గొంతు పట్టుకుని గొంతులో మంటలేసి నోట్ల మంటలేసి నీళ్లు తాగకుండా సచ్చి బతుకుతాం ఈరోజు. సో గైస్, ఈ రోజు అయితే మనము నీళ్లు తాగకుండా ఈటింగ్ ఛాలెంజ్ చేయాలా. అసలు మాట్లాడొచ్చు, 1 సెకండ్ కూడా ఆగకుండా తింటూనే ఉండాలి నాన్ స్టాప్ గా. గొంతు పట్టుకున్నప్పుడు అంటే అదే ఓకే, వదిలేస్తాం, ఎక్స్క్యూజ్ చేయొచ్చు, ఓకేనా. కాకపోతే నాన్ స్టాప్ అస్సలు ఆగొద్దు. పండు ఆగినం అనుకో, నువ్వు ఓడిపోయినట్టు. ఓకే. సో గైస్, ఇది ఈ రోజు మన ఛాలెంజ్. మనకైతే ఇక్కడ 2 kg ఉంది. మీకు నార్మల్ గా కనిపించవచ్చు 2 kg ఉందా అని. నాకు 1 kg, మా చెల్లికి 1 kg. ఫోన్లో అలా కనిపిస్తుంది కానీ నిజంగా 1 kg ఉంది. ఎవరు విన్ అవుతారో చూద్దాం ఈరోజు. సో మీకు ఏమైనా నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయడం ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో గైస్, మనకైతే ఈ ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు. ఈ పచ్చడి అన్నం ఎవరైతే ఫస్ట్ తిని డన్ చెప్తారో వాళ్ళే విన్ అయినట్టు. ఓడిపోయిన వాళ్ళకి క్రేజీ పనిష్మెంట్ పోతుంది. ఈ రోజు కూడా మనమే విన్ అవుతాం. అట్లా ఎలా చెప్తావు? ఇట్లనే చెప్తాను. నేనే విన్ అయితే ఈసారి. సో గైస్, చూద్దాం ఎవరు విన్ అవుతారో ఎవరు ఓడిపోతారో. మనం అనుకోవడం కాదు, మొత్తం తిన్న తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే ఇది నార్మల్ రైస్ కాదు, గోంగూర పచ్చడి. పుల్లగా ఉంటది. నాకు చెప్తుంటేనే నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి ఆటోమేటిక్ గా. చూద్దాం. గొంతు పట్టుకుంటుంటది, మంటలేస్తుంటది, పుల్లగా ఉంటది కాబట్టి తినలేము అంత ఈజీగా. సో ఎవరు విన్ అవుతారో ఎవరు ఓడిపోతారో చూసేద్దాం, ఓకేనా. ఓకే. సో గైస్, ఇంకా లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. మరి చేసేద్దాం. ఓకే, 3, 2, 1 గో. స్టార్ట్ కరో. ఫస్ట్ ముద్ద కేక. ముందే కారం ఉందంటే డీసెల్ ఇంకా కాదు. సూపర్ ఉంది. అమ్మా మింగం రావట్లేదు. చాలా కష్టంగా ఉంది గైస్. Do fast. తిను తినమ్మా. నీళ్ళు లేవు కదా. ఫుల్ గొంతు పట్టేసుకుంటుంది. మంటలు చిట్టి. అమ్మా 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 కోత వచ్చినట్టు పండు. అమ్మా ఫస్ట్ ముద్ద బాగుంది, ఇప్పుడేమో
కోత వచ్చింది కలిసి మా ఇంటి నుంచి నువ్వే పెద్ద కోతి. నాకంటే పెద్ద కోత ఇయ్యమ్మి నువ్వు గోంగూర పచ్చడి అన్నది పచ్చడి తింటుంది ఇప్పుడు పండు అయిపోతుంది గైస్ ఏమి నాది కాదు అయిపోవాల్సింది నీదెందుకు అయిపోతుంది అమ్మా చచ్చిపోతా అమ్మా అమ్మా నాకు నీ ఫ్రెండ్ అమ్మా మంచిగా కలిపేటప్పుడేమో కమ్మ వాసన వచ్చింది నోట్లోంచి నీళ్ళు ఉన్నాయి తిండి ఉంటుంది ఇప్పుడు. అమ్మా నేను అట్లా అప్పుడే అనుకున్నా కమ్మ వాసన వచ్చిందా తినేటప్పుడు ఉంటుంది ఒక్కొక్కరు కానీ ఫుల్ గొంతు పట్టుకుంటుంది అసలు. అమ్మ పండు నాకు గొంతు ఆగుతలేదు నాకు మింగుతుంటే ఎక్కిళ్ళు వస్తున్నాయి అది నీ అట్టాకు నీకేం లేదు చేసుకో. అన్న తిన్నగా మాట్లాడు. నన్ను అంట నాన్న మీద ఉంది కాయ సామె అన్నం మళ్ళీ నీ అటాక్ అని అంటుంది నువ్వే నేనే మామే మామే నీళ్ళు ఉంటే ఇప్పలేక ఉండేది కదా ఎప్పుడో ఫినిష్ దొంగ అదే ఇప్పుడు తీసి వస్తావు అమ్మా పండు గైస్ నాకు గొంతు పట్టేసుకుందమ్మా నాగిన డాన్స్ అబ్బా పండు గాయస్ నా గొంతు ఇక్కడనే ఉంది నా కన్ను డన్. నిజంగా గాయస్ చాలా కష్టం అయిపోయింది అమ్మ గొంతు ఫుల్ పట్టేసింది. అసలు ఒక బాటిల్గా ఒక గ్లాస్ కూడా పెట్టుకోలేము తెలుసా నీళ్ళు మేము ఇక్కడ నుంచి గొంతులోకి పోతుంది ఇది ఇక్కడనే స్టక్ అయిపోతుంది కిందికి పోతలే అసలు చాలా కష్టమైంది చిన్న ఒకటేసారి ఊపిరి ఆడలేదు నాకైతే. నేనైతే చచ్చిపోయాను అనుకున్నా దెబ్బకి అందుకే ఇట్లా నాగిన డ్యాన్స్ చేసినా ఇదైతే ఇట్లా ఇట్లా అంటే అన్నం ఇట్లా జారుతాని మా మమ్మీ ఎప్పుడో చెప్పింది నాకు అది గుర్తుకొచ్చి నాగిన డ్యాన్స్ చేసిన నేను అలానే సరే మా చెల్ల అది క్రేజీ నేను కూడా మొత్తం తినేసా కాకపోతే ఇక 2 ముద్దలు 1 or 2 నేనే విన్నర్ అయిపోయా. నువ్వేమన్నా విన్నక్క? నేనే చూడు. అట్లా అట్లా అనలేదు అట్లా అలా కాదురా పిచ్చోడా నేను అన్నది ఎట్లా అంటే ఎవరు విన్ అవుతారా చూద్దాము అట్లా కాదు పిచ్చోదా అంట పిచ్చోదా
నిజంగా నిజంగా చిన్న 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 లేదు గైస్, నిజంగా నాకు అది చాలా ఇబ్బంది అయింది తెలుసు. అసలు గొంతు నేను పట్టుకుంది, మోసం ఘోరంగా పట్టుకుంది. నీకు తెలియదు నా గురించి, నీ గురించి నాకు తెలియదు, కానీ నా గురించి నేను చెప్పుకుంటున్నా. నిజంగా గైస్ అస్సలు తినలేకపోయినా, మామిడికాయ పచ్చడి అన్నా కడుపు నిండా తిన్నాం ఆ రోజు, ఇబ్బంది పడకుండా మంచిగా తిన్నాం కదమే. చెప్పు. మాటలు వస్తుంది చిట్టి చిట్టి కావాలి చిట్టి. మామిడికాయ పచ్చడి టేస్ట్ అయితే అద్దరిపోయింది. కాకపోతే ఇది టేస్ట్ వరకు వస్తే సూపర్ ఉంది, కాకపోతే మా గొంతులోంచి కిందికి పోతలేదు, అది ప్రాబ్లం అయిపోయింది. టేస్ట్ అయితే అద్దరిపోయింది. గొంతులోంచి మింగొస్తే మంచిగా నేను వినైతే మీరు తిన్నా పట్టు. అమ్మా అది ఫుల్ గొంతు పట్టుకుంది, మళ్ళీ పెట్టుకుంటే ఏం పైకి పోతాయి నేను. సరే గైస్, ఈ ఛాలెంజ్ లో మా చెల్లెత్తే విన్ అయింది. నేను పనిష్మెంట్ తీసుకోవాలి కాబట్టి ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్ వాడిద్దాం, ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్, నేనైతే విన్ అయిపోయినా కాబట్టి మాకు పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఓకే. సో గైస్, పనిష్మెంట్ ఏంటంటే క్రేజీ పనిష్మెంట్. యాక్చువల్ గా మా చెల్లెకి ఇద్దామని అనుకున్నా, మన బ్యాడ్ లక్ నేనే ఓడిపోయినా. సో ఇప్పుడు పనిష్మెంట్ కూడా నేనే తీసుకోవాలి. అసలు పనిష్మెంట్ ఏంటో తెలుసా? చెప్పు. అసలు పనిష్మెంట్ ఏంటంటే, ఒక నిమ్మకాయ ఉంటుంది, ఆ పచ్చిది పండుది రెండు ఉంటాయా? రెండు ఉంటాయి. ఎల్లో కలర్ది పండుది, గ్రీన్ కలర్ది. ఓకే అది పచ్చిది కదా. ఓకే, ఒక నిమ్మకాయని 4 ముక్కలు కట్ చేసి ఆ ముక్కల్ని ఏమంటారు, విత్తనాలు ఉంటాయి కదా, విత్తనాలతో సహా తినేయాలి. నములుకుంటా తినేయాలి విత్తనాలు. ఇప్పటిదాకా దాని గురించి మా ఇద్దరికి గొడవ తెలుసా? అదే నేను ఓడిపోయింటే ఖచ్చితంగా నిమ్మకాయలు అదేమంటారు విత్తనాలు తినాలా అని గొడవ వేసుకుంది. అంతే, విత్తనాలు తింటేనే పనిష్మెంట్, లేకపోతే మధ్యలో ఆపేస్తుడే. విత్తనాలు ఎవరన్నా తింటారా అని గొడవ పెట్టుకునే ఎమ్మితోని. అయితే నువ్వు ఇప్పుడు విత్తనాలు తింటేనే పనిష్మెంట్ వేద్దాం, లేకపోతే వేరే పనిష్మెంట్ ఉందా? సరే వేరే పనిష్మెంట్ ఇవ్వడు అంటే వద్దు, మళ్ళీ ఇదే పనిష్మెంట్ అంటది. సరే పోనీ ఎక్స్క్యూజ్ చేసేసి సర్లే తింటాని ఒప్పుకున్నా ఇంకా. సో ఇప్పుడు పనిష్మెంట్ చేసేద్దాం, ఓకేనా? ఓకే చెయ్యు. ఇది గండి నిమ్మకాయలు. ఏం చేద్దామంటావు మరి? ఆ నిమ్మకాయలు కూడా కట్ చేయడానికి రాలేదు తెలుసా ఈమెకి. ఇది చూడండి, అది నువ్వు కట్ చేసిన. మే ఫస్ట్ అమ్మే అడ్డం కోసింది ఎవరమ్మి? ఇదిగోండి నేను కోసిన నిమ్మకాయ చూడండి guys. మొత్తం అవి ఒక సైడ్ కి ఇట్లా సగం కాటు పెట్టినవా లేదా? మరి అదే నేను కూడా అన్నది, అర్థమైందా? గోయరానట్టు చెప్తున్నది. అవును చిన్న, కోయొచ్చు చిన్న. సరే తిను. ఓకే గైస్, ఇప్పుడైతే మనము పనిష్మెంట్ స్టార్ట్ చేసేద్దాం. ఈ పనిష్మెంట్ తీసుకున్న తర్వాత నా ఫేస్ లో చాలా వెరైటీ ఎక్స్ప్రెషన్స్ వస్తాయి, దాన్ని కొంచెం ఎక్స్క్యూజ్ చేస్తాను. మాట చెప్తాయి, పెట్టుకుంటే నాలో ఒకటేసారి పెట్టుకో, చచ్చిపోతా పండు. లేకపోతే రెండు ఏ నుంచి వచ్చిన పండు? అప్పుడు నా ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ వస్తుండే టైప్. స్టార్ట్ చేసినా? ఇదిగోండి నిమ్మకాయ విత్తనాలు ఉన్నాయి చిన్న, విత్తనాల గోళ. మింగొద్దు, నమ్మలాల పచ్చిని మొత్తం తినచ్చిన, ఎట్లయినా పీల్ బయటికి వస్తుంది, అర్థమవుతుంది. నువ్వు విత్తనాలు మింగొద్దు, నమ్మలాల. ఈ విత్తనాల గోళ ఎక్కువైపోయింది బాగా. సింగతో ఏదైనా కొంచెం చెప్పండి మీకు. నేను చెప్పింది కరెక్టే గాయస్, కానీ చిట్టి తినమ్మే. పండు నేనేమి ఇలా ఆడుకుంటలేను పండు. చిట్టి కొడతా నేను. నమ్మినావు అసలు? డబ్బు నోట్లు పెట్టేసుకో, మళ్ళీ తినబుద్ధి కాదు. దీని విత్తనాలు లేవు. ఉంది నమ్ముతున్నావు అన్ని అట్లా అని చెట్టి అది చూడు. పండు చచ్చిపోతున్నా. ఇంకొకటి తినేసి లాస్ట్ ఒకటి ఉంది. కొంచెం రసం నువ్వు తినా రసం నేను తాగుతా. నేను తింటే నేను ఏమన్నా ఓడిపోయినా? గమ్మున టీవీ చూడు. ఓకే, దీనిలో విత్తనాలు అన్ని 3 ఉన్నాయి. తిను లాస్ట్. అయిపోయి విత్తనం ఉంది, ఇవే తగ్గించుకుంటే మంచిది. విత్తనం ఉంది, కలవాడు నాకు నమ్ములు. ఓకే అబ్బా
ఇప్పుడు నా పండ్లు ఎలా అయిపోయినాయి తెలుసా? వినిపించింది. అలా అయిపోయినాయి అనమాట. మొత్తం కూరలు అయినాయి, జువ్వు అంటున్నాయి. ఇప్పుడు నీళ్ళు తాగితే ఉంటుంది చూడు, అబ్బా నీళ్ళు తాగకుండా ఉంటే బెస్ట్ నువ్వు కొద్దిసేపు అదే. దాకా. ఈ పులుపు అంతా ఓయేదాకా నీళ్ళు తాగొద్దు. ఇప్పుడు నీళ్ళు తాగినా రేపటి దాకా అయినా కానీ ఆ పులుపు అట్లనే ఉంటుంది పళ్ళకి, అస్సలు పోదు. నెక్స్ట్ నీకు ఉంటుంది చూడు చిన్న, బల్ల గుద్ది చెప్తున్నా, గట్టి పనిష్మెంట్ చేయకపోతే బల్లకు చెప్తున్నా గెలిచి చూపెట్టు నువ్వు. ఈ ఒక్క వీడియో ఓడిపోయింది గుర్తుపెట్టుకో. అవును యాక్షన్ చేస్తుంది పెద్ద. సో గైస్ పనిష్మెంట్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసిన. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది, మీరు వచ్చేసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.